గారు. హాయ్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. డెఫినెట్లీ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. బట్ లవ్ మ్యారేజ్ అని చాలామంది అనుకుంటారు. బట్ ఆయన ఇంటూ ఐటీ ఉన్నారు, నేను ఇండస్ట్రీ, కాబట్టి చాలామంది అరేంజ్డ్ అని అనుకుంటారు. బట్ రిలేటివ్స్లో మాత్రం లవ్ మ్యారేజ్ అనుకుంటారు. సో దీనివల్ల కన్ఫర్మ్ చేస్తున్నాను, అరేంజ్ మ్యారేజే. మీ హస్బెండ్లో మీకు నచ్చిన విషయం ఏంటి? చాలా పేషెన్స్గా ఉంటారు. తొందరగా, అంటే నాకు తొందరగా కోపం వస్తుంది, ఆయనకి కోపం వచ్చినా కూడా బయటపడరు. సో కామ్గా ఉంటారు. వన్ కామన్ థింగ్ ఇన్ యువర్ హస్బెండ్ అండ్ సన్. ఇద్దరికి కామనా? ఇద్దరు చేసే పనులు ఆల్మోస్ట్ సేమే అనిపిస్తాయి. అండ్ స్పెషల్గా పడుకునే పోస్చర్స్ ఉంటాయి కదా, అవైతే ఇద్దరు ప్రింట్ అనమాట. మా హస్బెండ్ ఎలా పడుకుంటారో మా బుడ్డోడు కూడా అలాగే పడుకుంటాడు. సో అది కామన్గా అంటే చాలా ఉన్నాయి, కానీ ఇది నాకు ఎక్కువ కామన్గా అనిపిస్తుంది. ఎవరు బాగా మిమ్మల్ని విసిగిస్తారు, హస్బెండ్ ఆర్ సన్? ఆబ్వియస్లీ మా బుడ్డోడే, బట్ మా హస్బెండ్ కూడా బాగా విసిగిస్తారు. బట్ ఫస్ట్ మా బాబు. మీరు షాపింగ్కి ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తారా ఆర్ ఫ్యామిలీతో వెళ్తారా? షాపింగా? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ షాపింగ్ పర్సన్. బట్ ఒకవేళ వెళ్తే ఫ్రెండ్స్తో కన్నా మా మదర్తో నాకు షాపింగ్ ఎక్కువ అలవాటు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మా మదర్ కన్నా మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ కన్నా వీళ్ళిద్దరితోనే ఎక్కువ షాపింగ్. మీరు మూవీ డేట్కి ఎక్కువ ఎవరితో వెళ్తారు? మూవీ డేటా? మూవీ డేట్ అయితే ఆబ్వియస్లీ మా హస్బెండే. లేడీస్ నైట్? లేడీస్ నైటా? అసలు ఎప్పుడు అలాంటిది జరగలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. సో దాని గురించి జీరో. మీరు డెస్టినీని నమ్ముతారా లేదా? ఎస్, ఐ బిలీవ్. నమ్ముతాను. ఎందుకంటే కొన్ని యూనివర్సల్, అంటే లైక్ మన యూనివర్స్ని నమ్ముతాం కదా, ఏదన్నా గట్టిగా అనుకుంటే అవుతుంది అని చెప్పి. కొన్నిసార్లు నాకు అలా అవ్వలేదు. సో డెస్టినీ మ్యాటర్స్. ఎస్. అలా మిస్ అయింది ఏమన్నా షేర్ చేసుకుంటారా? మిస్ అయిందా? ఒకటి అవుతుంది అనుకున్నాము, అంటే లైక్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నాము, అది ఆల్మోస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు లాస్ట్లో క్యాన్సిల్ అయింది. సో యా. ఈ ఇయర్లో మీకు స్పెషల్ డే ఏంటి? సో ఎవ్రీ ఇయర్ యానివర్సరీ అనేది మాకు స్పెషల్. బట్ యానివర్సరీ కన్నా ముందు మా హస్బెండ్ బర్త్డే వస్తుంది. 22nd of May మా హస్బెండ్ బర్త్డే, 23rd మా యానివర్సరీ అనమాట, మ్యారేజ్ యానివర్సరీ. సో రెండు కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం, రెండు స్పెషలే అని చెప్తాను. రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? రీసెంట్ టైమ్సా? గాజు బొమ్మ సాంగ్, హాయ్ నాన్నలోది. నేను బాబు ఇద్దరం కలిసి వాడికి నేర్పిస్తున్నాను. సో ఇద్దరం కలిసి పాడతాం. వీళ్ళిద్దరిలో బెస్ట్ రీల్స్ పార్ట్నర్ ఎవరు, వరుణ్ గారు అభిషేక్ గారు? నేను రీల్స్ తక్కువ, బట్ ఫనీగా అంటే వరుణ్ అని చెప్తాను. అభి కామ్గా ఉంటాడు, కానీ తను కూడా నాటీ. మేబీ అభి. మీరు చేసిన సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? అంటే ఇది ఎప్పుడు నాకు కన్ఫ్యూజనే. అంటే లైక్ ఫస్ట్ కమిట్ అయింది, స్టార్ట్ అయింది ఆడదే ఆధారం, కాబట్టి ఆడదే ఆధారం మీద కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. ఎందుకంటే అది 11 years అన్ని ఎపిసోడ్స్ వచ్చాయి. 11 years ఆఫ్ జర్నీ అనమాట ఆడదే ఆధారం. అండ్ భార్యామణికి నాకు నంది అవార్డు వచ్చింది, కాబట్టి అదొక కైండ్ ఆఫ్ స్పెషల్గా అనిపిస్తుంది. ఈ రెండిట్లో మాత్రం చూస్ చేసుకోవాలంటే చాలా టఫ్ నాకు. ఈ ఇయర్ మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వినాయక చవితి అనగానే లైక్ చాలా హ్యాపెనింగ్ కదా. దట్టు మన హైదరాబాద్లో వినాయక చవితి అనగానే ఇంకా అసలు నాకు చిన్నప్పటి నుంచి, అంటే కాలనీలో ఉన్నప్పటి నుంచి అన్నిటికన్నా నిమజ్జనం టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ తీన్మార్, ఇప్పుడు తీన్మార్ చేయట్లేదు కానీ, బట్ ఆ టైంలో తీన్మార్ అంటే అసలు చాలా ఇష్టం. అండ్ నిమజ్జనం టైంలో డాన్స్ చేసుకుంటూ వెళ్ళి హుస్సేన్ సాగర్ దగ్గర అక్కడ వరకు వెళ్తాం కదా. సో ఆ డేస్ చాలా ఇష్టం. ఇప్పుడు ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకుంటున్నాం కాబట్టి, ఈకో ఫ్రెండ్లీగా మనం మట్టి వినాయకుడిని పూజ చేసుకుంటున్నాం కాబట్టి, సింపుల్గా చిన్న వినాయకుడిని ఇంట్లో పూజ చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకుంటాం. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము,
అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వెజ్ ఆర్ నాన్ వెజ్? వెజ్. గ్రీనరీ ఆర్ మౌంటైన్స్? గ్రీనరీ. కార్ ఆర్ బైక్? బైక్. హాలీవుడ్ మూవీస్ ఆర్ బాలీవుడ్ మూవీస్? హాలీవుడ్ మూవీస్. ఓటీటీ ఆర్ సిల్వర్ స్క్రీన్? సిల్వర్ స్క్రీన్. సన్ రైజ్ ఆర్ సన్సెట్? సన్సెట్. బిర్యానీ ఆర్ పప్పన్నం? బిర్యానీ. లాస్ట్గా ఒక టంగ్ ట్విస్టర్. కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప.